3 వారాలు. బ్యాక్రూమ్స్ నుంచి బయటపడిన 3 వారాలు అయిపోయాయి. నేను సేఫ్ అనుకున్నాను. కాని కాదు. ఒకసారి అక్కడికి వెళ్ళాక నువ్వు గుర్తుపడిపోతావు. ముద్ర వేసిపోతుంది. ఆ పసుపు గోడలు నీ కలల్లోకి జారిపోతాయి. ఆ ఫ్లోరసెంట్ లైట్స్, అవి ఎప్పుడూ ఆగవు. ఇప్పుడే నేను చెబుతున్నా, అవి నా చెవుల్లో గుగ్గులాడుతున్నాయి. మొదట చిన్న చిన్నవే. ఒకరోజు షాపింగ్ మాల్లో తప్పు మలుపు తిరిగాను. అక్కడ ఉండకూడని పొడవాటి ఐల్ కనపడింది. పాతిపోయిన వస్తువులు వరుసగా ఉన్నాయి. లైట్స్ గజ్జుమంటున్నాయి. కళ్ళు మూసి తెరిచేసరికి నేను మళ్ళీ యాపిల్ బ్యాగ్ పట్టుకుని ప్రొడ్యూస్ సెక్షన్లోనే ఉన్నాను. కాని చేతులు వణికుతున్నాయి. తర్వాత లిఫ్ట్ ఘటన. నా అపార్ట్మెంట్ 8వ ఫ్లోర్కి వెళ్ళాను. కాని డోర్స్ ఓపెన్ అయ్యేసరికి హాల్ లేదు. మళ్ళీ అదే పసుపు కారిడార్, తడి కార్పెట్, హ్యాండిల్ లేని తలుపులు. లిఫ్ట్ బటన్స్ పనిచేయలేదు. పైకి కిందకి ఏదీ కాదు, కేవలం ఒకే శబ్దం. గోయింగ్ డౌన్, గోయింగ్ డౌన్, గోయింగ్ డౌన్. నేను పిచ్చివాడ్లా అన్ని బటన్స్ నొక్కేశాను. చివరికి డోర్స్ మూసుకుని తిరిగి ఓపెన్ అయ్యేసరికి లాబీలోనే ఉన్నాను. గార్డ్ అడిగాడు, అన్నీ బాగున్నాయా అని. కాని అతను చెప్పాడు, నేను 20 నిమిషాలుగా లిఫ్ట్లో గోడనే చూస్తూ నిలబడ్డానని. కాని చెత్త ఏంటంటే ఇక నేను ఒంటరిగా లేను. అక్కడ్నుంచి నన్ను వెంబడిస్తూ వస్తున్నదుంది. నేను దానిని వాకర్ అని పిలుస్తాను. ఎందుకంటే అది చేస్తుంది, ఒక్కటే పని నడుస్తుంది. నా ప్రతి అడుగుని ఫాలో అవుతుంది. గోడల వెనకాల నుంచి ఫ్లోర్స్ లోంచి ఏదో తడి కార్పెట్పై కాళ్లు ముదురుతున్నట్టు. స్టెప్ స్క్వెల్చ్, స్టెప్ స్క్వెల్చ్. నిన్న నేను దాన్ని చూశాను. బాత్రూంలో బ్రష్ చేస్తూ అద్దంలో చూశాను. నా వెనక ఒక పసుపు మెరుపు. కేవలం క్షణం మాత్రమే. కాని అది నిలబడి ఉంది అంతులేని కారిడార్లో, కదలకుండా, నన్నే చూస్తూ. దాని ముఖం తప్పుగా ఉంది. పొడుగ్గా, తెల్లగా, కళ్లలో చచ్చిపోయిన ట్యూబ్లైట్స్లాగా వెలుగు. వాకర్ ఒక దారిని కనుక్కున్నాడు. ఆ రాత్రి నేను నిద్రపోలేదు. కళ్ళు మూసేసరికి మళ్ళీ ఆ హాల్స్లోనే ఉన్నాను. అంతులేని లాబిరింత్లో పరుగెడుతున్నాను. గోడల వెనకాల ఏదో పెద్దదైనది లాగుతూ వస్తోంది. చెడిపోయిన వాసన, బురదతడి, గాలి నా గొంతులో చిక్కుకున్నట్టుంది. బ్యాక్రూమ్స్కి ఒక సహనం ఉంది. ఒక్కసారిగా నిన్ను లాగిపోవు. నెమ్మదిగా చేస్తాయి. రియాలిటీని రియాలిటీగా తినేస్తూ నీకు ఏది నిజమో తెలియకుండా చేస్తాయి. ఈ ఉదయం లేచేసరికిన గది గోడలు పసుపుగా మారిపోయాయి. కార్పెట్ తడిగా ఉంది. నా గది తలుపుకి హ్యాండిల్ లేదు. నేనిప్పుడు ఫోన్లో రాస్తున్నాను. ఇదొక్కటే ఇక్కడ పనిచేస్తోంది. కాని టైం స్టాంప్ జంప్ అవుతుంది. ఒకసారి మంగళవారం, ఇంకోసారి 3 నెలల తర్వాత. కొన్నిసార్లు డేట్ అసలు ఉండదు కూడా. వాకర్ దగ్గరగా వస్తున్నాడు. ఇప్పుడు వెంట్స్లోంచి అతని శ్వాస వినిపిస్తోంది. తడి మునిగిపోతున్నట్టు తిరగబడిన గర్జన. త్వరలో అతనికి ఆ వైపు ఉండాల్సిన అవసరం ఉండదు. గోడలు గుగ్గులాడుతున్నాయి ఆనందంగా. ఎందుకంటే నేను తిరిగి వచ్చినాను. అత్యంత భయానకమేమిటంటే నా లోపల ఒక భాగం తృప్తిగా ఉంది. నేను ఈ పసుపు నరకాన్ని మిస్ అయ్యాను. ఎందుకంటే ఇక్కడ నేను ఏమి నుంచి పారిపోతున్నానో స్పష్టంగా తెలుస్తుంది. కాని మీ ప్రపంచంలో బ్యాక్రూమ్స్ అన్ని చోట్లా ఉన్నాయి. ఆఫీసుల్లో, బేస్మెంట్లలో, అంతులేని కారిడార్లలో. అవి పెరుగుతున్నాయి. మీ రియాలిటీ మితిమదిగా మార్చేస్తున్నాయి. కాబట్టి ఒకరోజు నీ అడుగులకు సరిపడే మరొక అడుగులు వినిపిస్తే, నీ కంటిమూలలో పసుపు గోడలు కనపడితే, ఒక తలుపు తెరిచేసరికి అసాధ్యమైన ప్రదేశంలో ఉంటే, గుర్తుంచుకో, బ్యాక్రూమ్స్ నుంచి ఎప్పటికీ బయటపడలేవు. బయటికి వెళ్ళొచ్చు.